అందరికీ ఒక ఇండస్ట్రీ వచ్చే ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అవ్వాలని, ప్రతి ఒక్కరికి మెగాస్టార్ గారిని డైరెక్ట్ చేయాలని చెప్పేసి ఒక ఆశ. మీరేంటి మెగాస్టార్ గారితో అసోసియేషన్ ఏంటి, మీకు ఎలా ఏర్పడింది అది? నేను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్కి నేను క్రియేటివ్ డైరెక్టర్గా చేశానండి. ఓకే, దానికి క్రియేటివ్ డైరెక్టర్. సో అప్పటికి 150 రిలీజ్ టైంలో అది ఇంకా అంటే హీస్ కమింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ, మళ్ళీ గ్యాప్ తర్వాత 9 years గ్యాప్ తర్వాత. సో అప్పుడప్పుడే కాబట్టి ఆ కొత్త ప్రోగ్రామ్ ఆయనకి కొత్తగా ఉండింది. నాకు ఆయనకి ఏంటంటే ఒక రూమ్ ఉండేది, రూమ్లో చిరంజీవి గారు ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు కూర్చొని మొత్తం బ్రీఫింగ్ చేస్తున్నప్పుడు ఇంకా నేను, ఆయన, అనంత్ గారు, అనంత్ శ్రీరామ్ గారు, మేము ముగ్గురం ఇంకొకరు ఉంటారు. సో ఆ డిస్కషన్స్ ఎక్కువగా జరిగినప్పుడు ఆ ర్యాపు అలా ఒక దానికి తగ్గట్టుగా ఒక సాంగ్ ఏదో చేయాలి, దాంట్లో ఆయన యాక్ట్ చేయాల్సిందే లాస్ట్ సీక్వెన్స్, అది నన్ను డైరెక్ట్ చేయాలి నేను. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనకి యాక్షన్ చెప్పడం అనేది. రోజు రాత్రి అంతా నిద్రపోలేదు, రేపు పొద్దున డైరెక్ట్ ఏం చెప్పాలి, యాక్షన్ అనగలుగుతాను ఆయన ముందు. యాక్షన్ అంటే నేను తప్పు చేస్తే తిడితే ఎలా, సో అలా అనుకున్నాను. కానీ హీ వాజ్ వెరీ కంఫర్టబుల్. అంటే నేను చెప్పిన తర్వాత నువ్వు ఇంకొకటి ఏదైనా కావాలంటే తీసుకోమ్మా, నీకు ఎక్స్ట్రా షార్ట్ కావాలంటే తీసుకో అని చెప్పి ఆయన సపోర్ట్ చేశారు. ఓకే, అప్పుడు మనకి ట్రాక్ అండ్ ట్రాలీ ఎంత పెట్టుకునే ఛాన్స్ లేదు. సార్ ఒక చైర్ మీద పెట్టుకొని లాగుతాను సార్, మీరు వాకింగ్ షాట్ అని చెప్పేస్తే ఓకే గోడ్ అన్నాడు. అంటే ఆయన మెగాస్టార్ అన్ని సినిమాలు చూసుంటాడు, ఏంట్రా కుర్చీ ఏంటి, కుర్చీ మీద కెమెరా ఏంటి అని అడిగితే ఇంకేం చేయాలి నేను, సరే క్రియేటివ్గా ఏదో చేస్తున్నారులే అనుకొని ఆయన సపోర్ట్ చేశారు. ఓకే, బాగుంది ఆయన సపోర్ట్ చాలా. అంటే ఒక అది అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ అంటారు కదా, అట్లా నాకు సడన్గా ఆయనకి యాక్షన్ కట్ చెప్పడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీరు తెలియదు, మిమ్మల్ని గుర్తుపట్టారు అసలు? గుర్తుపెట్టారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు సైలెంట్గా టీంతో పాటు నేను కూర్చున్నాను, కూర్చోగానే పరిచయం చేస్తూ ఫలానా 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 హిసాబి అని, నాకు తెలుసు జబర్దస్త్ అన్నాడు. అంటే అవును సార్ అంటే ఓకే ఫైన్ ఓకే అన్నారు. తర్వాత మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఏంటి అంటే చెప్పా, ఇట్లా క్రియేటివ్ డైరెక్టర్ చేస్తున్నాను సార్ అంటే, మరి షో చేయట్లేదు అంటే, షో కూడా చేస్తున్నాను సార్, గుడ్ అని చెప్పేసి ఇంకా తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఆయన పాత సినిమాల గురించి, ఆయన చేసిన యాక్టింగ్ గురించి చాలా డిస్కస్ చేసుకునే వాళ్ళం. బాగా ఇమిటేట్ చేస్తారు చిరంజీవి గారిని, ఆయన ముందు చేశారు ఎప్పుడు? ఆయన ముందు ఎప్పుడు చేయలేదు, బట్ నాకు బాగా ఇష్టం ఆయన ఇమిటేట్ చేయడం. మొన్న చెప్పాను కదా ఒక మూవీ చేస్తున్నానని చెప్పి, నక్సలైట్ క్యారెక్టర్, దానికి ఇలా రిబ్బన్ కట్టుకొని, ఖైదీ రెడ్ కలర్ రిబ్బన్ కట్టుకొని అలా ఫ్రేమ్లో అలా చూస్తే, సార్ ఖైదీ సినిమా గుర్తొస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే అన్నారు ఆయన. అమ్మో మీరు నాకు చూపిస్తున్నట్టున్నారు అంటే, లేదు ఆ లుక్ అలా బియర్డ్తో అదంతా బాగుంది అంటే, థ్యాంక్స్ అండి. మీరు స్కిట్లు కూడా చాలా చేశారు కదా ఖైదీ గెటప్లో. ఖైదీ గెటప్లో నాకు బాగా ఇష్టం అది, బ్లాక్ డ్రెస్ బ్లాక్ బనియన్ వేసుకొని హాఫ్ స్లీవ్ బ్లాక్ బనియన్. ఆయన బాడీ లాంగ్వేజ్ బాగా ఇష్టం సార్ నాకు. చిరంజీవి గారు ఆయన చూసే లుక్ కానీ, లేకపోతే వాకింగ్ స్టైల్లో నిలబడ్డప్పుడు ఆయన చెయ్యి ఒకటి అలా పెట్టుకొని, సో ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేశాను. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన్ను చూస్తూ ఆయన్ని చూసే యాక్టింగ్ నేర్చుకోవాలి, ఆయన చూసే యాక్టర్ అవ్వాలని అనుకున్నాను కాబట్టి బాగా ఈజ్ గ్రేట్ యాక్టర్ అండ్ ఫేవరెట్ యాక్టర్ నాకు. హ్యూజ్ ఫ్యాన్ నేను చిరంజీవి గారికి. నాగేశ్వర గారి ముందు నాగేశ్వర గారిని ఇమిటేట్ చేశాను. అట్లా ఇంకా ఆర్టిస్టులు, ఏ ఆర్టిస్టుల ముందు వాళ్ళ ఇమిటేట్ చేశారు? అట్లా జరిగిన సందర్భాలు ఏమున్నాయి? నాకు నాగేశ్వరరావు గారిని మెయిన్గా ఆయన ముందు చేశాను. కృష్ణంరాజు గారి దగ్గర వాళ్ళ వైఫ్ చెప్పారండి, ఈ అబ్బాయి జబర్దస్త్లో బాగా చేస్తాడు, మిమ్మల్ని కూడా ఇమిటేట్ చేస్తారని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పారు. ఒకసారి ఎక్కడో కలిసినప్పుడు టక్కన కాలం సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాం. మళ్ళీ ఎవరు అంతే, అందుకని ఎక్కువగా మాట్లాడలేదు. ఓకే, అప్పుడు ఈశ్వరప్పుడు రాలేదు, ఈశ్వరప్పుడు లొకేషన్ రాలేదా? ఆయన రాలేదు లొకేషన్ అప్పుడు, బట్ ప్రభాస్ అన్న అడిగేవారు, మా పెద్దనాన్నని ఇమిటేట్ చేయను, అందరిని ఇమిటేట్ చేస్తావు కదా అంటే, ఇది కాదు వేరే చేయి, కరెక్ట్గా చేయాలి, అది ఇదే చేయండి నేర్చుకునిరా మళ్ళీ చేయండి వాళ్ళు. సో ప్రతిసారి నన్ను ఆడపట్టించేవాళ్ళు అన్నట్టు, సినిమా అయ్యేలోపు నువ్వు పెదనాన్ని ఇమిటేట్ చేసి చూపెట్టాలని చెప్పి. సో అదొక సరదాగా. ఓకే, ఆయన మామూలుగా షై అంటారు కానీ బట్ పరిచయం అయితే కనుక చాలా జోవియల్. మోహన్ బాబు గారిని లక్ష్మీ మంచి గారి ముందు ఇమిటేట్ చేశాను ఒకసారి. చిన్నజీరు స్వామి గారు, లక్ష్మీ మంచి గారు ఇద్దరు ఒక ప్రోగ్రామ్కి వస్తే స్టేజ్ మీదకి ఎక్కి, ఏమ్మా లక్ష్మి, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ఆ సాయిబాబా కృపతో ఈరోజు విచ్చేసిన మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అన్న తర్వాత చిన్నజీయర్ స్వామి గారు అది చూసి వేరే ఇంకొక విఐపి వస్తే ఆయన చెప్తాను మోహన్ బాబు గారిని భలే ఇమిటేట్ చేశారండి ఈయన అని చెప్పి అయిపోయా అనుకున్నాను నేను. లక్ష్మి గారి రియాక్షన్ ఏంటి? ఆవిడ ఎంజాయ్ చేశారు. అసలు ఎప్పుడు కూడా ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు అని కానీ అనలేదు. కానీ షీఈ్ ఎ వెరీ నైస్ లేడీ. చూసేవాళ్ళు బయట వేరేలాగా కమెంట్స్ చేస్తారు కానీ లేదు, తను కూడా ఎంజాయ్ చేస్తారు. నేను మొన్న దుబాయ్లో సైమా అవార్డ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు వచ్చేసి ఆవిడ్ని ఫొటోస్ అడిగారు. ఓకే, రీల్ చేద్దామని అడిగారు. ఏదేంటి యూ క్రేజీ అనుకున్నా. ఆవిడ పాపం ఏం స్టెప్ చూపెట్టండి అని అడిగి వాళ్ళతో స్టెప్ చూసుకొని 2 సార్లు ప్రాక్టీస్ చేసుకొని రీల్ చేసి ఇచ్చారు. సో అది ఎవరికి తెలీదు. ఆ పక్క నుంచి ఎవరో ఇంటర్వ్యూ మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి పక్క నుంచి వెళ్తాడే డ్ర్ అని చెప్పి అది మాత్రం బయటకు పోయారు. నేను చెప్పాను కదా, నెగిటివ్ థింగ్స్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతాయి, మంచిది ఎవరికి తెలీదు. ఓకే.